సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. సూర్యాపేట జిల్లాలో దంపతుల ప్రమాదానికి కారణమేంటి? నిద్రమత్తే ప్రాణం తీసిందా? ప్రమాదానికి ముందు 2 రాత్రులు సరదాగా గడిపిన జంట నిద్ర తీరకుండానే కారు తీయడం తప్పైందా? నవీన్ రాజా తీసిన కునుకే ఘోర ప్రమాదానికి కారణమా? ఖమ్మం జిల్లా వైరా మండలం సోమవరం గ్రామానికి చెందిన సామినేని నవీన్ రాజా, భార్గవి దంపతుల మరణం కుటుంబ సభ్యులను కలిచివేస్తోంది. రాత్రంతా ఎంతో సరదాగా గడిపిన ఆ ఆలు మగలు ఉదయం ప్రమాదంలో చనిపోవడాన్ని తట్టుకోలేకపోతున్నారు. అయితే ఈ ప్రమాదానికి నిద్రమత్తే కారణమని తెలుస్తోంది. భార్గవి పుట్టినరోజు వేడుకల కోసం శుక్రవారం రాత్రి విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చిన వారు శని, ఆదివారం కుటుంబ సభ్యులతో సరదాగా గడిపారు. బర్త్డే సందర్భంగా రాత్రి ఇద్దరు కలిసి డాన్స్ కూడా చేశారు. ఇలా 2 రోజులు తక్కువగా నిద్రపోయిన జంట మళ్లీ సోమవారం తెల్లవారుజామున కారు తీసుకుని విజయవాడ బయలుదేరారు. ఈ క్రమంలోనే మునగాల మండలంలోని ముకుందాపురం గ్రామ శివారులో పెట్రోల్ బంకు వద్ద వారి కారు ఆగి ఉన్న కంటైనర్ను ఢీకొట్టింది. అతి వేగంతో దూసుకొచ్చి లారీ కిందకు దూసుకుపోయింది. ప్రమాద సమయంలో అసలు బ్రేక్ పట్టినట్టు కూడా కనిపించలేదు. ఈ ఘోర ప్రమాదానికి నవీన్ రాజా కునుకు తీయటమే కారణమని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 2 రోజులు నిద్ర తక్కువ కావటం, మళ్లీ పొద్దున్న లేచి డ్రైవ్ చేయటం ప్రమాదానికి దారితీసినట్టుగా భావిస్తున్నారు. అలాగే హైవేపై రోడ్డు పక్కన కంటైనర్ ఆపడం కూడా ప్రమాదానికి ఒక కారణంగా భావించవచ్చు. నవీన్ రాజాది ఖమ్మం జిల్లా వైరా మండలం సోమవరం గ్రామం కాగా, భార్గవిది ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేట. 2 ఏళ్ల క్రితం వీరిద్దరికీ వివాహం జరిగింది. నవీన్ రాజా విజయవాడ గూడవల్లిలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఫిజిక్స్ అధ్యాపకుడు కాగా, భార్గవి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తోంది. 3 పదుల వయసు దాటకముందే వీరిద్దరూ చనిపోవడంతో ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.